Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. యయాతి చక్రవర్తి తన మనుమలైనటువంటి అష్టకుడు, ప్రతర్ధనుడు ఇటువంటి వారికి ఎన్నో విషయములు సద్గతి, దుర్గతి, లోకాలోకములు, పుణ్యాపుణ్యములు, జీవ గర్భోత్పత్తి ఇటువంటి అనేక విశేషములను తెలిపిన పిమ్మట ఆయన మీకున్ పుణ్యలోకంబులు కలవు అని మనుమలతో చెప్పినాడు. వారందరూ కూడా సంతోషించి అతనికి నమస్కరించి సెలవు గైకొన్నారు. యయాతికి పూరు చక్రవర్తి కుమారుడుగా జనించినాడు. ఆయన పూరు చక్రవర్తిగా కీర్తిని పొందినాడు. శర్మిష్ఠ కుమారుడు. యయాతి శర్మిష్ఠలకు జన్మించినటువంటి పూరువు తన తండ్రికి తన యవ్వనమిచ్చి తండ్రి యొక్క వార్ధకాన్ని స్వీకరించి సకల సామ్రాజ్యమునకు పట్టాభిషిక్తుడై చక్రవర్తి అయినాడు పూరువు. ఆ పూరువు యొక్క సంతానమే పౌరవాహ, పౌరవులు అనిపించుకున్నారు తదనంతర కాలములో. అటువంటి పూరునకు కౌసల్యకు జనమేజయుడు జన్మించినాడు. ఆ జనమేజయుడు అశ్వమేధములు 3 అశ్వమేధములు నెరపే అన్నాడు. ఒక అశ్వమేధ యాగము నెరవేర్చడమే ఎంతో కష్టమైన పని. అటువంటివి అశ్వమేధ త్రయమును ఆయన ఆచరించినాడు. ఆయనకు అనంత భార్యయందు, అనంత అను భార్యయందు ప్రాచిన్వంతుడు అనే మహానుభావుడు పుట్టినాడు. ఆ ప్రాచిన్వంతునికి అశ్మకి అనే భార్యయందు సంయాతి అనే మహానుభావుడు పుట్టాడు. ఈ ప్రాచిన్వంతుడు ప్రాగ్ దిగ్విజయమును మహాఘనముగా నిర్వహించిన మహానుభావుడు. అటువంటి ప్రాచిన్వంతుడు అశ్మకి అను వారికి, ఆ దంపతులకు సంయాతి అనే మహానుభావుడు పుట్టాడు. ఈ సంయాతి భార్య వరాంగి. ఈ ఇద్దరు దంపతులకు అహంయాతి అనే మహానుభావుడు పుట్టాడు. ఈ అహంయాతికి భానుమతి అను భార్య. ఈమె కృతవీర్యుని యొక్క పుత్రిక. ఈ అహంయాతి భానుమతి అను దంపతులకు సార్వభౌముడు అనువాడు పుట్టాడు. ఈ సార్వభౌముని భార్య సునంద, ఆమె కేకయ రాజపుత్రిక. ఈ సునంద సార్వభౌములకు జయచ్ఛేనుడు అను మహానుభావుడు పుట్టాడు. ఈ జయచ్ఛేనుడు విదర్భరాజ కన్యక అయినటువంటి సుశ్రవసను పెళ్లి ఆడాడు. ఈ సుశ్రవస, జయచ్ఛేనుడు ఈ ఇద్దరు దంపతులకు అవాచీనుడు అను మహానుభావుడు పుట్టాడు. ఈ అవాచీనుడు మర్యాద అను విదర్భరాజ కన్యకను పెళ్లి ఆడినాడు. ఈ అవాచీనుడు మర్యాద దంపతులకు అరిహుడు అనే మహానుభావుడు పుట్టాడు. అరిహుని భార్య ఆంగి. ఆ ఇద్దరు దంపతులకు మహాభౌముడు అనేవాడు పుట్టాడు. ఆయన భార్య సుపుష్ట. ఈ మహాభౌముడు సుపుష్ట ఈ ఇద్దరి దంపతులకు అయుతానీకుడు అనేవాడు పుట్టాడు. ఈ అయుతానీకుడు పృథశ్రవసుని పుత్రిక అయిన కామ అను కన్యకను వివాహమాడాడు. ఈ అయుతానీకుడు కామ దంపతులకు అక్రోధనుడన మహానుభావుడు పుట్టాడు. ఈ అక్రోధనుని భార్య కరంభ. ఈమె కళింగ దేశ రాజపుత్రిక. ఈ కరంభ అక్రోధన దంపతులకు దేవాతిథి అన్న మహానుభావుడు పుట్టాడు. ఈ దేవాతిథి భార్య మర్యాద. పేర్లు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. దేవ, అతిథి, మర్యాద. ఇది వాంగ్మయం యొక్క గొప్పతనం. ఎన్ని వేల లక్షల నామధేయాలు ఉన్నాయో చూడండి. ఒక పిల్లవాడికి పేరు పెట్టాలి అంటే ఎన్నో పర్యాయాలు మనం అవస్థపడతాం. ఎన్నో విధాలుగా ఆ పేర్లు సేకరించడానికి ఆలోచిస్తూ ఉంటాం. ఇటువంటి గ్రంథాలను చూసినప్పుడు మనకు అద్భుతమైనటువంటివి. ఎందుకంటే ఒకే రాజు పేరు పెట్టుకుని 6th, 7th, 8th అని నంబర్లు పెట్టుకునే దుస్థితి మన జాతికి లేదు. అందువల్ల ఎక్కడికక్కడికి క్రొత్త పేరు పెట్టుకోగలిగినటువంటి అనంత వాంగ్మయము మనకు ఉన్నది. దేవాతిథి యొక్క భార్య మర్యాద. ఈమె విదేహ రాజపుత్రిక.
ఈ ఇద్దరు దంపతులకు రుచీకుడు అన్న మహానుభావుడు పుట్టాడు. ఈ రుచీకుని భార్య సుదేవ. ఈ సుదేవ రుచీకులకు రుక్షుడు అనేవాడు పుట్టాడు. ఈ రుక్షుని యొక్క భార్య జ్వాల. ఈ జ్వాల రుక్షులు ఈ ఇద్దరికి మతినారుడు అనే మహానుభావుడు పుట్టాడు. ఈ మతినారుడు సరస్వతీ నదీ తీరములో తపస్సు చేశాడట. ఈ మహానుభావుడు సరస్వతీ నదీ తీరములో తపస్సు చేసినందుకు సరస్వతీ నది ప్రసన్నత కలిగినది ఈయనకు. ఆ నది ప్రసన్నయై నన్ను భార్యగా స్వీకరించమని కోరినది. ఇమ్ముగ సరస్వతీ తీరమున 12 వత్సరములు విధి మార్గమున సద్గుణ సముదాయం మెసగజేసె సత్రయాగము నిష్ఠన్. తపస్సు చేశాడు. 12 సంవత్సరాలు సత్రయాగమును నిర్వహించినాడు ఈ మహానుభావుడు సరస్వతీ నదీ తీరమునందు. అతనికి సరస్వతీ నది మతి ననురక్తయయి వాని మానుగ తనకున్ పతి చేసి కొనియే ధర్మస్థితి అయి ఇరువురకు త్రసుడు ధీరుడు పుట్టెన్. ఆ మతినారుడు సరస్వతీ దంపతులకు త్రసుడు అనే మహానుభావుడు పుట్టాడు. ఆ త్రసునకు కాళిందియను దానికి నిలినుండు. త్రసుని యొక్క భార్య కాళింది. ఈ ఇద్దరికీ నిలినుడు అనే మహానుభావుడు పుట్టాడు. ఆయనకు రథంతరి, ఆ నిలునికి రథంతరి అనే భార్య. ఆ నిలుడు రథంతరి అను దంపతులకు దుష్యంతుడు పుట్టి అనన్య సాధారణ శక్తియుక్తుండై. ఆ దంపతులకు దుష్యంతుడు అనే మహానుభావుడు పుట్టాడట. మన వంశ చరిత్రలు, మన పూర్వుల చరిత్రలు, మన దేశ చరిత్రలు ఎంత గొప్పవో ఒకసారి మనం స్మరించుకుంటేనే శరీరం గగుర్పొడుస్తుంది, మనస్సుతో సహా. ఎంత గొప్పవో చూడండి. అందుకని మహాభారతం, ఈ భారతని వింటున్న శ్రోతలు మీరందరూ సామాన్యులు కాదు. చూస్తున్నటువంటి మహానుభావులు మీరందరూ పుణ్య సంస్కార హృదయులు. అటువంటి సంస్కారజన్యమైనటువంటి ఒక మహాఫలము ఈ శ్రవణము. ప్రాతర్ద్యూత ప్రసంగేనా అని ఈవరకే చెప్పాను మీకు. మహాభారత శ్రవణము ఉదయ అస్తమయ సంధ్యలలో చెయ్యడము విశేష ఫలప్రదము అని చెబుతున్నాడు. మీరెంత గొప్పవాళ్ళో, మన వాళ్ళు, మన పూర్వులు ఎంత గొప్పవారో ఒకసారి స్మరించుకుందాం. ఇంత గొప్ప వంశమున్న పుట్టిన, ఇంత గొప్ప వంశమున్న పుట్టిన భారతీయుడవు నీవురా. ఇంత గొప్ప వంశమున్న పుట్టిన భారతీయుడవు నీవురా. అశక్తి అతృప్తి అశాంతి ఎన్నవి, అశక్తి అతృప్తి అశాంతి ఎన్నవి నీ రక్తములో లేవురా. ఇంత గొప్ప వంశమున పుట్టిన భారతీయుడవు నీవురా. అశక్తి అతృప్తి అశాంతి ఎన్నవి నీ రక్తములో లేవురా. నిన్న తలచుకో నేడు తెలుసుకో. చాలామంది అనుకుంటారు నిన్న అన్నది అంతా పాత చింతకాయ, ఏదో పూర్వ మహారాజుల చరిత్రలన్నీ చదివితే ఏమున్నది, మా తాతలు నేతులు త్రావిరి మా మూతులు వాసన చూడమన్నట్లు ఏమున్నది ఇందులో అనుకోవచ్చు. కానీ అది సరికాదు. నిన్న తలచుకో నేడు తెలుసుకో, నిన్న తలచుకో నేడు తెలుసుకో. నిన్నను నేటిని కలిపి నిలపగల, నిన్నను నేటిని కలిపి నిలుపగల రేపటి కర్తవ్యము మలచుకో. ఆ నిన్నను నేటిని కలిపి నిలుపగల రేపటి కర్తవ్యము మలచుకో. నిన్న తలచుకో నేడు తెలుసుకో. ఇంత గొప్ప అంటే ఎటువంటి మహాత్ములు పుట్టారో ఒకసారి చూద్దాం.
తల్లి కడుపులో ధన్యజీవి అయి, తన తల్లి కడుపులో ధన్యజీవి అయి దైవం కోసం వెదకినవాడు, దైవం కోసం వెదకినవాడు ఆ పరీక్షిత్తుడు పూర్వుడు, ఆ పరీక్షితుడు మన పూర్వుడు. పరితః ఈక్షతే ఇది పరీక్షిత్ అన్నాడు. మాతృగర్భములో ఉత్తరాగర్భములో ఉన్నప్పుడే ఆయన భగవంతుని కోసము గవేషించినటువంటి మహానుభావుడట. అందుకని పరితః ఈక్షిత్ పరీక్షిత్ అనిపించుకున్నవాడు. తల్లి కడుపులో ధన్యజీవి అయి దైవం కోసం వెదకినవాడు ఆ పరీక్షితుడు మన పూర్వుడు. మహాభాగవత ప్రవర్తనకు మూల పురుషుడు పరీక్షితుడు. తండ్రి కోసమై సర్పయాగమును, తండ్రి కోసమై సర్పయాగమును దీక్షగా నెరపిన ధీరుడు ఆ జనమే జయుడు. తండ్రి కోసమై సర్పయాగాన్ని, భయంకరమైనటువంటి సర్పయాగాన్ని విధి విహితముగా నడిపినటువంటి మహానుభావుడు జనమేజయుడు. ఆయన మన మహాభారతానికి శ్రోత కూడా. తండ్రి కోసమై సర్పయాగమును, తండ్రి కోసమై సర్పయాగమును దీక్షగా నెరపిన ధీరుడు ఆ జనమేజయుడు. ఈ జనమేజయుడు ఎవరో కాదు, ఇంత దీక్షగా భారత భారతి, ఇంత దీక్షగా భారత భారతి వింటున్నా చూస్తున్నా ఈ జనమే, ఇంత దీక్షగా భారత భారతి వింటున్నా చూస్తున్నా మనమే ఈ జనమే ఆ జనమే జయుడు. ఇంత దీక్షగా భారత భారతి వింటున్నా చూస్తున్నా మనమే ఈ జనమే ఆ జనమే జయుడు. వంశము కోసం అంతటి యాగం, తన వంశము కోసం అంతటి యాగం ఒడుపున ఆపిన ఆస్తికుడు, ఒడుపున ఆపిన ఆస్తికుడు. పరావాక్కునే శరముగా గలుగు పరాశరుడు మన పూర్వుడు. కలియుగములో కలవు పారాశర స్మృతి అన్నారు. ఈ కలియుగములో ప్రామాణికమైనటువంటి స్మృతి పరాశరుడు వ్రాసినటువంటి స్మృతి. అటువంటి స్మృతికారుడు మన పూర్వుడు. పరావాక్కునే శరముగా గలుగు పరాశరుడు మన పూర్వుడు. తపోజ్ఞానములు అక్షరములుగా, తపోజ్ఞానములు అక్షరములుగా ద్వయోచ్ఛ్వాస నిశ్వాసుడు. ఒక మహానుభావుడికి తపస్సు ఉచ్ఛ్వాసము, జ్ఞానము నిశ్వాసము అట. తపస్సు ఆయన పైకి తీసుకుంటున్నాడు, జ్ఞానాన్ని మనకై వదులుతున్నాడు ఈ ప్రపంచం కోసము. తపోజ్ఞానములు అక్షరములుగా ద్వయోచ్ఛ్వాస నిశ్వాసుడు ఆనందరసాధ్యాసుడు అతడు గదా మన వ్యాసుడు, అతడు గదా మన వ్యాసుడు. లోకాలోకములేలి చెరించిన ఘనయయాతి మన పూర్వుడు, లోకాలోకములేలి చెరించిన ఘనయయాతి మనవాడురా. అంతటి భరతుని జాతి కొసంగిన దుష్యంతుడు మనవాడురా. అంతటి భరతుని జాతి కొసంగిన దుష్యంతుడు మనవాడురా. ఇంత గొప్ప ఈ భరత జాతిలో విశిష్టుడవు ఆంధ్రుడవురా. భారత జాతే గొప్పది, ఆంధ్రుడు మరీ గొప్పవాడు. ఇంత గొప్ప ఈ భరత జాతిలో
విశిష్టుడవు ఆంధ్రుడవురా. ఇంత గొప్ప ఈ భరత జాతిలో విశిష్టుడవు ఆంధ్రుడవురా. తెల్లవారితే భారత భారతి, తెల్లవారితే భారత భారతి, కథ విను గుణ సాంద్రుడవురా. ఇంత గొప్ప వంశమున పుట్టిన భారతీయుడవు నీవురా. అశక్తి అశాంతి అతృప్తి అన్నవి నీ రక్తములో లేవురా, నీ రక్తములో లేవురా. తెల్లవారితే భారత భారతి, కథ విను గుణ సాంద్రుడవురా. నీవు ఆంధ్రుడవురా. ఇంతటి ఔన్నత్యాన్ని పునికి పుచ్చుకున్నటువంటి జాతి భారత జాతి. అటువంటి భారత జాతిలో మహోన్నతమైనటువంటి దుష్యంతుడన్న మహానుభావుడు పుట్టాడు. ఆ దుష్యంతునికి భరతుడు సంతానముగా జనించాడు. అయితే ఆ దుష్యంతుని యొక్క చరిత్రను మనము తెలుసుకోవలసి ఉన్నది. అటువంటి మహాత్ముని యొక్క చింతనము చరిత్రము తెలుసుకొనడము వలన మన ఔన్నత్యం ఇంత గొప్పదా అని ఒక్కసారి మన శరీరము మన మనస్సు పులకిస్తుంది. రాజద్వారములో వందిమాగధులు ఉంటారట. కాళిదాసు ఒక చోట చెబుతాడు, రాజద్వారములో వందిమాగధులు ఉండి, నీవు అప్పుడు ఇంత గొప్ప గొప్ప పనులు చేశావు, నువ్వు ఇలాంటి వాడివి అలాంటి వాడివి, ఇంత మహనీయుడవు అని పొగుడుతూ ప్రశంసలు చేస్తూ ఉంటారు వందిమాగధులు. ఈ వందిమాగధుల చేత పొగడించుకొనడం అన్నది రాజుకు అంత ఔచిత్యపూర్ణమైన పనియా, అంత గొప్ప పనియా? తనను తాను పొగడించుకోవటం ఏమి గొప్ప సంగతి అంటే, వయం పునః నవీకృతాస్మః అంటాడు దుష్యంతుడు. దుష్యంతుని చేత కాళిదాసు ఆ మాట అనిపిస్తాడు అభిజ్ఞాన శాకుంతల నాటకములో. ఎందుకంటే ఈ పొగడ్తల చేత ఒక్కొక్కసారి రాజు ప్రభు అయిన వాడికి కూడా ఆత్మశక్తి హైన్యం ఏర్పడుతుంది. అబ్బా, నేను ఈ పనులు చెయ్యగలనా, నేనింత బరువు మొయ్యగలనా అన్నటువంటి అశక్తత దశ ఒకటి వస్తుందట. అది ఏ క్షణమున వచ్చినా రాజ్యానికి ప్రజలకు ప్రమాదం. అందువల్ల అటువంటిది రాకుండా నీవు అప్పుడు ఆ ఘనకార్యాన్ని సాధించావు, నీవు ఇంతటి వాడవు, ఇంత సద్గుణ సంపన్నుడవు అని ఎల్లవేళలా వాళ్ళు గుర్తు చేస్తూ ఉండాలిట. ఇది కర్తవ్య బోధనమే కానీ ఉండకూడని అంశము కాదన్నాడు కాళిదాసు. ఎందుకు అంటే, ఎంత రాజైన వానికైనా ఎంత ప్రభువైన వానికైనా కూడా ఒక్కొక్కప్పుడు అల్పమైన ఆలోచనలు రావచ్చు. ఈ అల్ప సంకల్పములతో ప్రజలకు నష్టము వాటిల్ల రాదు. ఒక్క క్షణము ఆయనకు కోపం వస్తే జాతికి ప్రజలకు లక్షల కోట్ల ప్రజలకు నష్టం కలిగించే నిర్ణయం జరుగుతుంది. అందువల్ల నీవు అంతటి వాడవు ఇంతటి వాడవని చెప్పటము వల్ల నీవు దుర్నిర్ణయములు, ప్రజాకంటకమైన నిర్ణయములు ఎప్పుడూ తీసుకోవద్దు అన్న హెచ్చరిక ఆ పొగడ్తలో అంతర్గర్భితమై ఉన్నది. అందువల్ల వయం పునః నవీకృతాస్మః అంటాడు దుష్యంతుడు అభిజ్ఞాన శాకుంతలములో. అటువంటి దుష్యంతుని యొక్క చరిత్ర నన్నయ్య గారు పరమ రమణీయముగా వ్రాశారు. మహాభారత కథలో ఇది ఒక ప్రధానమైన ఘట్టము. దీన్ని మనము ఇంత రమణీయమైనటువంటి ఈ దుష్యంత చరిత్ర మనము వినవలసి ఉన్నది. ఆ దుష్యంతుడు అనంత సత్వుడు, సమస్తాశాంత మాతంగ మర్యాదాలంకృతమైన భూవలయమాత్మాయత్తమై ఉండగా, ఆదిత్యాంశు సమీర దుర్గమ మహోగ్రారణ్య దేశాళితో ఆదిక్షత్ర చరిత్ర నేల నజితుండై బాహువీర్యంబునన్. ఆ దుష్యంతుడు అనంత సత్వుడై సమస్త అశాంత మాతంగ మర్యాదాలంకృతమైన, అశాంత మాతంగములు అంటే దిగ్గజములు, ఆ దిగ్గజములు అవధులుగా మర్యాదలుగా కలిగినటువంటి అలా అలంకృతమైనటువంటి భూవలయాన్ని మొత్తము అంటే దిగ్గజములు ఉండేంత వరకు ఈ భూమిని ఆయన ఏకఛత్ర ఆధిపత్యముతో ఏలుతున్నాడట. ఆత్మాయత్తమై ఉండగా ఆదిత్య అంశు సమీర దుర్గమ మహోగ్ర అరణ్య దేశాళితో,
ఆదిక్షత్ర చరిత్ర నీల అజితుండై బాహువీర్యం గుణన్. ఆయన భుజ బలముతో దిగంత వ్యాప్తమైనటువంటి భూమండలిని భూవలయాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు అన్నాడు. ఆ దుష్యంతుని చరిత్ర మనం తరువాత విందాం. మీకు జయోస్తు. Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. Like and share this video.